రాత్రికాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి సజీవుడమైన మిమ్ములను సజీవులంగా చేరి స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మిమ్మును గనపరచడానికి, మిమ్మును బ్రతిమలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు దేవా. మా ప్రతి పనిలో ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా. మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చి ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ప్రతి పరిస్థితిలో ఓదార్చినారు, ఆదరించారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ దినమున మీ దృష్టికి మేము ఎక్కడైతే పాపం చేశామో, ఏ విషయంలో మిమ్మను దుఃఖానికి గురి చేశామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ మీ అందు భయం, భక్తి కలిగి వాక్యం ద్వారా మమ్మను మేము సరిచేసుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. పాపం జోలికి వెళ్లకుండా మా హృదయంలో మీ మాటల్ని భద్రపరుచుకొని మీ దృష్టికి యథార్థవంతులంగా, నీతిమంతులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున ప్రియులు ఏ పనులలో విఫలం అయినారో, ఏ ప్రయత్నంలో సఫలం కాలేదో, ఎవరిని బట్టి నిందించబడ్డారో, ఎవరి ద్వారా అవమానాలను, వ్యతిరేకతలను ఎదుర్కొన్నారో ప్రతి విషయంలో మీరే బిడ్డలకు సహాయం చెయ్యండి దేవా. వారి బాధలను తొలగించండి దేవా. అపజయాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు వారి పడకల మీద పడుకొని ఎంతో దుఃఖిస్తుండగా, బాధపడుచుండగా, ఈ ఉదయకాలం జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ కన్నీరు కారుస్తుండగా ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా. వారిని మీరు ఆదరించండి దేవా. మీ గొప్ప ఆదరణ, ఓదార్పును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల పనులలో తోడుగా ఉండి సహాయం చేయండి. మంచి జ్ఞానం చేత నింపండి. ప్రియులు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను మీరే సఫలపరచండి. అత్యధికమైన ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ సమయాన బిడ్డల అక్కరలు, కొరతలు ఎరిగిన దేవుడో మీరు తండ్రి. వారి ప్రతి కష్టం, శ్రమ, బాధ సమస్తం తెలిసిన దేవుడో మీరు ప్రవ్వా. ఈ సమయాన ప్రియులు మిమ్మును వేడుకుంటుండగా, మిమ్మును బ్రతిమిలాడుచుండగా, మీకు మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. బిడ్డల ప్రార్థనలకు గొప్ప జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి, మీకు స్తోత్రములు దేవా. అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి. ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎంతమంది అయితే నాకు కామెంట్స్ని పంపిస్తున్నారో, ఎంతమంది అయితే ప్రార్థించమని అడుగుతున్నారో, ఎంతమంది అయితే వారి సమస్యలను, కష్టాలను బట్టి బాధపడుచున్నారో అట్టి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల అద్భుతాలను జరిగించండి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. ప్రతి కామెంట్ని, ప్రతి మెసేజ్ని మీరు చూడండి దేవా. బిడ్డలు మీ యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి అడుగుచుండగా వారి నమ్మికకు తగినట్లుగా మీ దూతల సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలను ఆత్మీయంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికంగా పతన స్థితికి చేరుకున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు
ఈనాడు రకరకాల అక్కరలు కొరతలు కలిగి అనేక ఇబ్బందుల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరే ఆశీర్వదించండి దేవా. నూరంతలుగా ఫలములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పు బాధ నుంచి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా రకరకాల పరిస్థితులను బట్టి మానసికంగా కృంగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. శారీరకంగా ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా వివాహ విషయమై బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా యవ్వనస్తులు మీకు ప్రార్థిస్తుండగా, తల్లిదండ్రులు వారి బిడ్డల విషయమై మొరపెడుతుండగా ప్రతి బిడ్డ ప్రార్థనను మొరను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతాన విషయమై భార్య భర్తలు ఎంతో రోధిస్తుండగా, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుండగా, రకరకాల టెస్టులు చేయించుకొని బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా అట్టి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సంతాన విషయంలో మీరే అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాత్రమే గర్భఫలము అనుగ్రహించే దేవుడవు తండ్రి. మీరు మాత్రమే నీ బిడ్డలను ఆశీర్వదించే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ఈ సమయాన మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంతానం లేక అనేకుల నుండి నిందలను అవమానాలను భరిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు చదువు విషయమై బాధపడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది బిడ్డలు ఎంత చదివినా గుర్తుండడం లేదని, ఏమీ అర్థం కావడం లేదని ఎంతగానో బాధపడుచున్నారు దేవా. చదువు అంటేనే భయపడుతున్నారు తండ్రి. అలాంటి ప్రియులను మీరు కనికరించండి దేవా. బిడ్డలకు మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయండి ప్రవ్వా. బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. రాకపోకలో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు బిడ్డలు ఇంటర్వ్యూలకు, రకరకాల పరీక్షలకు వెళ్తుండగా అట్టి వారి ఎడల మీ కృప చూపించండి దేవా. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయండి ప్రవ్వా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా పరీక్షల విషయమై, ఇంటర్వ్యూల విషయమై బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు, భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో ఉండే కలవరాలను, ఆందోళనలు సంపూర్ణంగా తొలగించండి దేవా. మీ గొప్ప ధైర్యాన్ని వారిలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు ప్రయాణిస్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు చేయబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. మీరే ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా బిడ్డలు చేసే ఉద్యోగాలను మీరు దీవించండి దేవా. ఉద్యోగ స్థలంలో బిడ్డలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో సమస్తం ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. దయచేసి నీ బిడ్డని రక్షించండి దేవా. పని భారాన్ని తగ్గించండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుండి, సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. వారి కోరికను మీరు తీర్చండి దేవా. వారి ప్రయాసాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చేసే వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా మీరే దానిని ఆశీర్వదించండి, అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ఎక్కడ మోసగించబడకుండా మీరే వారి పక్షంలో సంపూర్ణమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు కుటుంబ పరిస్థితులను బట్టి నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా. ఎంతో దుఃఖిస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన దేవా
కుటుంబంలో సమస్యలున్నాయని, కష్టాలున్నాయని ఎవరితో చెప్పుకోవాలి, సహాయం ఎలా పొందుకోవాలి అని కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. వారికి మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా, కుటుంబ పరిస్థితుల విషయమై బిడ్డలు మీతో చెప్పుకుంటుండగా మీరే వారి మొరలను వినండి దేవా. మీరే వారికి సహాయం చేయండి. కుటుంబంలో గొప్ప సంతోషం, నెమ్మది, సమాధానాన్ని నింపండి దేవా. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బీదరికంలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. తినడానికి ఏమీ లేక, నిలువ నీడ లేక, వస్త్రాలు లేక, ఆహారం లేక, చేయడానికి పనులు లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. అలాంటి వారిని మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయండి ప్రవ్వా. బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి. వారి స్థితిని అంతటినీ మీరే హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గృహాలు లేక, అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక, యజమానులతోటి నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. సహాయం చేయండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగి ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, పాస్పోర్ట్, వీసా సకాలంలో పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలు, భూ తగాదాలు, ఆస్తుల పంపకాలు, పోలీస్ కేసులు, చెయ్యని తప్పులను బట్టి శిక్ష అనుభవిస్తున్న బిడ్డలను, అధికారుల వేధింపులకు బలయ్యే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పక్షమును మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. ఆ యొక్క కేసు కొట్టివేసేలాగన మీరే కృప చూపించండి దేవా. అయ్యా, బిడ్డల పక్షమున మీరే పోరాడండి దేవా. నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో శుభకార్యములు జరగడం లేదని, కుటుంబంలో ఆశీర్వాదములు లేవని ఎంతో బాధపడుచుండగా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబంలో పనిచేసే ప్రతి అపవిత్రాత్మను మీరు దూరపరచండి దేవా. అయ్యా, మీరే వారికి సంతోషకరమైన దినములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల ఇబ్బందుల గుండా, శ్రమల గుండా, సమస్యలు, శోధనల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యలో రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయని, అనేకులు వారిని భయపెడుతున్నారని నాయన బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారి భయాలను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల్ని కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని కృంగిపోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి. శత్రువులు వేధిస్తున్నారని, పగవారు హాని కలిగిస్తున్నారని, నెమ్మది లేకుండా చేస్తున్నారని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారిని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని శత్రువుల నుండి, పగవారి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చుట్టుప్రక్కల వారు నిందిస్తూ అవమానిస్తున్నారని, బంధువులు చిన్నచూపు చూస్తున్నారని ప్రియులు ఎంతో కన్నీరు కారుస్తుండగా, నెమ్మది లేకుండా ఉంటుండగా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిందల నుండి, అవమానాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు లోకంలో పాపంలో జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, పాపంలో, చెడు కార్యాలలో పాలు పొందుతూ, చెడు స్నేహాలు చేస్తూ, వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవించక గ్రుడ్డితనంలో, అంధకారంలో జీవించే వారిని మీరు దృష్టించండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భర్తలో రక్షణ లేదని, భార్యలో మార్పు లేదని, కుటుంబంలో ప్రతి ఒక్కరికి నాయన రక్షణ మారు మనసు లేదని, వారి ఇష్టానుసారంగా లోకంలో పాపంలో జీవిస్తున్నారని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధలను మీరు దూరపరచండి దేవా. ప్రతి కుటుంబ సభ్యునికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయ చూపించండి దేవా. కనికరించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డల జీవితాలలో కార్యాలను అడ్డుకునే చీకటి శక్తులను, దురాత్మలను, అపవిత్రాత్మలను, సాతాను అంధకార క్రియలను మీరు గద్దించండి దేవా. దూరంగా పారద్రోలండి ప్రవ్వా. నీ బిడ్డల జీవితాలను వెలిగించండి. వారి హృదయంలో గొప్ప సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో నీ
నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే వెళ్ళినారో దయచేసి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్ళిన బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాదు నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి చదువులలో, ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ మీరు హెచ్చించండి దేవా. బలపరచండి దేవా. అత్యధికమైన ఫలములు వారి జీవితంలో పొందుకొనుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలలో ఉండే భయాలను, బాధలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలను బట్టి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చెడునంతటిని దూరపరచండి. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డకు సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని, నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.